ఏపీలో పోలింగ్ అనంతరం జరిగిన అల్లర్లపై సిట్ విచారణ కొనసాగుతుంది. ఇవాళ సాయంత్రానికి విచారణ పూర్తయ్యే అవకాశం ఉంది. తాడిపత్రి, నర్సరావుపేట, తిరుపతిలో సిట్ విచారణ కొనసాగుతోంది. అల్లర్లపై నమోదైన కేసుల వివరాలు పరిశీలించింది సిట్. కేసులు నమోదైన అరెస్టు కాని నేతలు ఎక్కడున్నారనే అంశంపై ఆరా తీసింది. సీసీటీవీ ఫుటేజ్లు, వీడియోలు, ఫోటోస్ ద్వారా కొత్త కేసులు నమోదు చేయనుంది. ఇవాల్టితో విచారణ ముగియనుండడంతో సాయంత్రానికి నివేదికను ఇచ్చే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ అందిస్తారు. లైవ్లో అందుబాటులో ఉన్నారు. శ్రీకాంత్, ఇవాళ సాయంత్రానికి విచారణ పూర్తయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అయితే తాడిపత్రి, నర్సరావుపేట, తిరుపతిలో సిట్ విచారణ కొనసాగిస్తున్నట్టు సమాచారం. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి శ్రీకాంత్? ఏపీలో పోలింగ్ అనంతరం జరిగినటువంటి అల్లర్ల మీద సిట్ విచారణ అయితే నిన్నటి నుండే ప్రారంభించింది. దీనికి సంబంధించిన విచారణ అయితే ఈ రోజు కొలిక్కి వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే ఈసీ కూడా 2 రోజుల వ్యవధి మాత్రమే విచారణకు సంబంధించి సిట్కి అవకాశం ఇచ్చిన నేపథ్యంలో నిన్నే బృందాలన్నీ కూడా తిరుపతి, నర్సరావుపేట, అదేవిధంగా తాడిపత్రి కూడా వెళ్లి విచారణ కూడా ప్రారంభించాయి. ఇప్పటికే నమోదు చేసిన ఎఫ్ఐఆర్లకు సంబంధించిన పునర్పరిశీలన చేసి కొత్తగా ఎఫ్ఐఆర్ల నమోదు ఏమన్నా చేయాల్సి ఉందా అనే అంశం మీద కూడా ప్రస్తుతం సిట్ అయితే విచారణ అయితే చేస్తుంది. నిన్నటి వరకు అయితే ఎటువంటి కొత్త ఎఫ్ఐఆర్లు నమోదు కాలేదు. ఈ రోజు కొన్ని కొత్త ఎఫ్ఐఆర్లు నమోదు చేసే అవకాశాలు ఉన్నట్టుగా అయితే మనకు స్పష్టంగా తెలుస్తుంది. అదేవిధంగా ఇప్పటికే కేసులు నమోదయ్యి అరెస్ట్ కాకుండా ఉన్నటువంటి నేతలు ఎక్కడ ఉన్నారు అనే అంశానికి సంబంధించి కూడా సిట్ బృందం అయితే ఆరా తీస్తుంది. వాళ్ళని అరెస్ట్ చేయకుండా ఎన్ని రోజులు ఎందుకు ఉన్నారు అనే అంశం మీద కూడా ఆ విచారణలో అయితే పురోగతిలో భాగంగా అయితే స్థానిక అధికారులను కూడా ప్రశ్నిస్తూ ఉంది. ఎవరైతే నేతలు ఈ దాడుల్లో ప్రమేయం ఉందో వాళ్ళందరూ ఎక్కడున్నారో అనే అంశం మీద కూడా ప్రస్తుతం సిట్ అయితే విచారణ కూడా చేస్తుంది. ఇవాళ సాయంత్రం కానీ రాత్రి లోపు పూర్తి స్థాయిలో ఈ 3 జిల్లాల్లో జరిగినటువంటి పోలింగ్ అనంతరం దాడి జరిగిన ప్రాంతాల్లో విచారణని పూర్తి చేసి మొత్తం నివేదికను అయితే సిద్ధం చేయబోతోంది. డీజీపీ పర్యవేక్షణలో అయితే మొత్తం సిట్ అయితే విచారణ కూడా చేస్తున్న నేపథ్యంలో సిట్కి నేతృత్వం వహిస్తున్నటువంటి వినీత్ బ్రిజ్లాల్ కూడా ఎప్పటికప్పుడు సిట్ బృందంలోని సభ్యులతో కోఆర్డినేట్ చేసుకుంటూ కూడా వివరాలన్నీ సేకరిస్తున్నారు. ఇప్పటి వరకు నమోదైన కేసుల్లో 91 మందిని కూడా అరెస్టు చూపించిన నేపథ్యంలో మిగతా ఎంతమందిని అరెస్టు చేయాల్సి ఉంది, ఇంకా కొత్తగా ఎంతమందిని కేసుల్లో యాడ్ చేశారనే అంశాలన్నీ కూడా ఈ నివేదికలో అయితే స్పష్టం చేయబోతున్నారు. ఇక కొన్ని సెక్షన్లు కూడా అడిషనల్ గా యాడ్ చేయబోతున్నారు. ఇక ఘటన జరిగినప్పుడు వీడియోలు, సీసీటీవీ ఫుటేజ్లు అదనంగా పరిశీలించి అందులో కూడా ఈ దాడుల్లో ప్రమేయం ఉన్న వ్యక్తులను కూడా కేసుల్లో నిందితులుగా చేర్చడానికి సంబంధించి అయితే సిట్ విచారణ చేస్తున్నట్టుగా అయితే మనకి తెలుస్తా ఉంది. ఈ రోజు అర్ధరాత్రి అయినా కూడా మొత్తం పూర్తి స్థాయిలో విచారణ పూర్తి చేసి ఈసీకి సంబంధించిన నివేదిక అయితే సిట్ అయితే సిద్ధం చేయబోతుంది. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.